హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మా అమ్మ నా కోసం స్పెషల్ చేస్తుంది గులాబ్ జామ్. నార్మల్గా కాదు, స్పెషల్ గులాబ్ జామ్ అంటే గోవాతో చేసే గులాబ్ జామ్. ఇప్పుడు మా అమ్మమ్మ ఏమేమి వేయాలో చెప్పింది. కోవా, మైదా పిండి, షుగర్, ఇలాచి, కోవల పిండి కూడా. మనం బాగా పిసుక్కోవాలి ఫ్రెండ్స్. పిసుకాలన్నా బలం ఉండాలి. నాకు లేదు కాబట్టి నేను పిసుకుతున్నాను. మనం మంచిగా పిసుకోవాలి ఫ్రెండ్స్. పిసుకున్నాక బాల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీట్గా బాల్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇట్లా చేసుకుంటే మంచిగా వస్తుంది. మనం గులాబ్ జామ్కి షుగర్ పాకం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ 1 kg షుగర్ వేసేసుకున్నాం. మనం చక్కెర వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేద్దాం. మనం 4 గ్లాసులు పోయాలి ఫ్రెండ్స్. మనం లో ఫైర్ లో పెట్టుకోవాలి. లో ఫైర్ లో పెట్టుకొని లేత పాకం వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. పక్కన ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మ ఎన్ని చేసిందో. ఈ గుడ్డది నేను చేశాను, నా కోసం ఇది. మనకు ఆయిల్ వేడెక్కిందా లేదా అని మనకు తెలవడానికి ఇలా పెడితే దూరం నుంచి కొంచెం వేడి తగ్గిద్ది. అంటే ఇప్పుడు ఇది వేడిగా ఉన్నట్టు. మనం నీట్గా వేసేసుకోవాలి. మా అమ్మమ్మ అయితే వేస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి వాటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం నీట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయటికి తీసేసుకుందాం. ఇప్పుడు ఇది మనం షుగర్ సిరప్ వేసేసుకుందాం. ఇవన్నీ కూడా మనం వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం సిరప్లో వేసేసుకోవాలి. మా చెల్లి కూడా చిన్నది చేసుకుంది, వేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా బాగా నానాక 5 hours తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 5 hours నేను మొత్తం నానబెట్టేసాను. ఇంత నేను ఇప్పటిదాకా చేసుకున్న చిన్న గులాబ్ జామ్, చిట్టి గులాబ్ జామ్